హాయ్ అండి, అందరికీ నమస్తే. మేము బుర్రకథ బుడగజంగా కళాకారులం. ఆదిలాబాద్ జిల్లా మాది. గుడియాత్నూరు మండలం ఉంటాను మేము. ఎందుకంటే ఈ కళలు ప్రతి ఒక్కరు చూడాలని చెప్పి, మన ఆదిలాబాద్ జిల్లాకే కాదు ప్రతి ఒక్క జిల్లా వాళ్ళు చూడాలి, మన తెలుగు వాళ్ళు మనం గౌరవించాలని చెప్పి ఈ బుర్రకథలు యూట్యూబ్లో పెడతాను. ఎందుకంటే చిన్న గంగారం పెద్ద గంగారం ఇది బ్యాచ్. ఈ బ్యాచ్ అంటే ఇప్పుడు ఇక్కడ నుంచే కాదు 30 సంవత్సరాల నుంచి బుర్రకథలు చెప్తాను, కానీ యూట్యూబ్లో ఎవరు పెడతలేరు అని చెప్పి ఈ కొత్తగా మన దుర్గాప్రసాద్ అంటే ఈ చిన్న గంగారం కొడుకు ఈ పిల్లగాడు పెడతాడు. ఎందుకంటే కళలో ఇవాళ కళాకారులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ చరిత్రలో మన కళ ప్రతి ఒక్కరు చూడాలని చెప్పి ఈ కళలు పెడతాను. ఎందుకంటే మా కథలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే ఇంకా వేరే వాళ్ళకు పోతుంది. దయచేసి వృత్తి కళాకారులను గౌరవించండి, కళలను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి, మమ్మల్ని చాలా గౌరవించండి. ఆలోచించింది కాదంటేనేమో మొగ్గరాయి మొద్దు మీద నా భర్త చిరుతు కంటే చేస్తాడంట. ఇలాంటి వారి చేతిలో వచ్చిందని కంటే ఏమంటావు? నా ప్రయత్నం ఏందో, నా భక్తి ఏందో ఇవాళ నిరూపిస్తా. ఇవాళ 12 ఏళ్ళ దాకా మొగలు నేను కొడుకుని కనపోతే అదే మేడం చేతులకి సత్త గాని నా మొగరి చేతుల దావన్నదే. అరే జమాన్ ఒకటి వాళ్ళని 30 మందిని బట్టి కారంటింగ్ అడివి లోపల అద్దాల మీద గట్టాల రాదు ఒకటి వాళ్ళని 30 మందిని బట్టి ఒక్క కారండి అడవి లోపల చిట్టపురాల గుట్టకు అద్దాల మీద గిరివత బంగ్లా కట్టాడు. ఎక్కరావద్దు దిగరావద్దు అలాంటి అద్దాల మీద కట్టాడు. చూడండి మరి చుట్టుముట్టు కమాను కూడా మరి కాదని చెప్పంటే ఆడపిల్ల అందాల బొమ్మ 12 చదువు 24 సాములు నేర్చింది. ఎవరు? పూలరాణి. 12 చదువు 24 సాములు తీశారు. కాదని చెప్పంటే ఒక్క అద్దాల మీద మీదకి ఒక్క దునికి కూడా తల్లియారు పట్టం వెళ్ళిపోవచ్చు. ఆ రోజు ఇటువంటిది ఆడపిల్ల అందాల బొమ్మ ఈ మేడలకి వెళ్ళొద్దని చెప్పి నా కత్తుల మేడ కట్టినారు. చుట్టుముట్టు కత్తుల మేడ కట్టాడు. ఎక్కరాదు దిగరాదు ఒక్క అద్దాల మేడ. అటువంటి ఒక మేడ కట్టి 12 సంవత్సరాల దాకా ఒక శీలబత్యం పెట్టి మరి నాకు చక్కని కొడుకు పుట్టాలే 12 సంవత్సరాల దాకా ఒక కొడుకుని కనమని చెప్పి పుట్టు వంగులు పుట్టులాగులు ఒక పెట్టి పెద్దలు చెప్పండి కళ్ళతో ప్రపంచం మొగళ్ళే అని కొడుకుని కదా నేను ఎన్ని రోజులకు నీకు భార్య కాదు నాకు తెలుసు. మనసు అటువంటి ఎవరు అంత బాధ పెట్టింది కదా, అందుకని ఆమె మాటలకే అటువంటి ఎవరు ఈ విధంగా చేస్తాను అంతే. చలో అటువంటి పూలారాని వల్ల బియ్యరుకున్నారు. ఏమే పూలారాని అద్దాల మేడ కట్టానికి గిరివత బంగళ 7 జమాన్లు రా జమాన్ దీన్ని పట్టుకొని పోయి ముట్టడానికి ఎందుకు భయపడతానే? నిన్ను ముట్టడం అయితే నీకు తాళే కట్టకపోతుంటే ముట్టేవాడవైతే ఎందుకంటే దూరం ఎవరి మాట అయిన వాడిని కాను, ఎవరి మాట అయిన వాడిని కాను. దానికే మాట్లాడుతాడు. నాకు తెలుసురా, నాకు అన్ని తెలుసు. ఎందుకంటే ఒంటరిగా ఒక్క బిడ్డ ఉన్నవాడికి తెలుసు. బిడ్డ లేదు, బిడ్డలు ఉన్నోనికి చెల్లి ఉన్నోనికి తెలుసు. చెల్లె ప్రేమ ఏందో, చెల్లె అటువంటి దయ ఏందో, బిడ్డ ప్రేమ ఏందో తెలుసు అన్యవాడుగా. ఎందుకంటే నీలాంటి బిడ్డలు అటువంటి ఆమె బిడ్డ కాదా? అసలు ముండా ఉండదు ఊరికే పాపం. అయిపోయిందా? అడవి లోపల ఊరు లేదు, పల్లె లేదు, ఒంటరిగా ఒక్కదాన్ని నా మీద ఇవాళ పగబట్టి ఈ అడవి లోపల ఇవాళ ఎక్కరాకుండా దిగరాకుండా కత్తుల మెడలలో నన్ను దించిపోతున్నావు గాని నన్ను ఉంచిపోతున్నందుకు నాకు బాధ లేదే. రాజా నేనేమైపోయినా నాకు బాధ లేదు గాని నువ్వు మంచి
మంచిగా ఉండాల దోరా అయ్యా నువ్వు లేకుంటే నేనుండవోను మంచిగా ఉండాల దోరా అయ్యా నువ్వు లేకుంటే నేనుండలేను ఎండలు బాగా కొడతాయి ఎండల్లో తిరగకు ఎండ చెప్పగలుగుతుంది 3 సార్లు నేను అయ్యో చల్లగా కూలర్ కింద వండాలే అరే తింటాం పంటాం ఉంటామో ఊసిపోతామో నీకెందుకు రంజా ఎండలు బాగా కొడుతుంది అయ్యా ఎండల్లో బాగా తిరగకు పొద్దున్నే పని చేసుకో 10-11 గంటలు కాకుండా ముందే ఇంటికి వచ్చేసి మంచి భోజనం నేను కాడు కసరు తినకు ఏది పడాలి నాకు లేని బాధ నీకే. మొట్టగాడు ఉన్నాడా నిజమా కాదు ఏ భార్యని గిద కోరుకుంటుందా ఆడ దావని మొగడు అంటారు కొట్టినా తిట్టినా అయ్యో నా భర్త మంచిగా ఉండాలని అబ్బో సారీ ఎంత చుట్టాలు బాంధవులు 10 దెబ్బలు కొట్టింది కొట్టి భర్త హలో హలో నాకు అర్థమైంది. భార్య భర్త నీకు ఇంకా తెలియదు ఈ భార్య భర్త 3 పెళ్ళైనా నీకు తెలియదు నీకు తెలుసు ఎన్ని దెబ్బలను కొట్టి నీ భర్త కొట్టి బయటకు వెళ్ళిపోయింది అనుకో ఇంటి పక్కలు ఏమంటారు కొట్టిందా కొడితే కొట్టింది కానీ హాయే బాధపడకే ఏదో 3 గిత కొట్టిన అట్లా కొట్టినని చెప్పి దగ్గరోళ్ళు దాపోలు ఓదారుస్తారు కానీ భార్యకి ఏం తిరుగుతుంది మనసులో కొట్టంగా కొట్టిండు గిద్ద టైం ఆయా పొద్దు పోతాంది ఏడాదిండు అనామే కోపంతో ఆడబడ్డాడు రొట్టెలు చేసుకుంటే ఇంకా దంద పని చేసుకుంటేనే అవ్వ ఇన్ని దెబ్బలు కొట్టాను ఇంకా రాకప్ప ఎటు వేయండో ఇంకా ఆలీలు రావటే ఇంకా నా మొగడు వస్తుంది బాధ ఎందుకు ఈ ప్రేమ వస్తుంది ఎందుకంటే మరి మొగనికి ఎందుకు రాదు దాని ఎవ్వ కడుపు మాడదాన్ని కొట్టినని చెప్పి ఇక ఫుల్ కల్లాగుడు ఇంకా కళ్ళు తాగి దాన్ని కింద పడిపోతాడు కానీ అట్లా భార్య పడదు అట్లా భార్య లెక్క పెట్టదు మొగోనికి భార్యకున్న తేడా అందుకు నేను ఏమైపోయినా బాధ లేదు కానీ నువ్వు మంచిగా ఉండాలా దోరా నువ్వు నన్ను మర్చినా ఇక నిన్ను మరవని ఓ ప్రాణనాథా నువ్వు ఎన్ని విధములు చేసిన ఎంత బోధించినా నా మనసు కరుగుతుంది అనుకున్నావు కానీ నా మనసు కరగదు ప్రేమ రాజుకులేదే కడుపులా విషము ఉన్నది అవ్వా నేను నీ మనసు నాకు అర్థమైంది ఈ విధం అంటే నా భర్త నేను మనసు కరిగి నన్ను తీసుకుపోయి అద్దాల మెడ లోపల ఉంచుకుంటాడని చెప్పి అనుకుంటున్నావు కానీ ఈ మనసు కరిగేది కాదు నీవన్న మాటలు నా మనసులో అయిపోయింది నా మనసు కరిగేది కాదు నా ప్రాణం పోయినా నా మనసు కరిగేది కాదు నడు దాన్ని మాత్రం అద్దాలు మేము ఉంచినాం అది ఎట్లాగంటే శుద్ధం మంది మాట నీకు పాప దానికి మాత్రం మాట కావాలా రారాదు మనగిరి మారాదు గుర్రం వేసుకొని ఎప్పుడు వెళ్ళిపోతున్నాడో అద్దాల మేడలో కత్తుల మేడలో నాలుగు దిక్కుల చూడమంటేరో
అవును అమ్మా అటువంటి సత్యము ఉన్నారా అటువంటి భక్తి ఉన్నారా దేవుడా అందరికీ ఎడవ తీరాను చక్కనోడు భర్తవనుకున్నా భర్త కింద భగవంతుడని అనుకోలే నాకు ఎవరు లేరే అయ్యా ఎన్ని కోట్లు ఉన్నాయి అందరూ ఉన్నా దిక్కును వేది నీవేరో ఎక్కడున్నవో ఎన్ని శంకారా నీవే దీవు నీవే అని చెప్పి ఇంటి లోపల నాయన శివలింగం ముంగడ పెట్టుకొని రాత్రి పగలు రాత్రి ఆడబడ్డారో ఒక నెల కాదు 2 నెలలు కాదు 6 నెలల పొద్దు అటువంటి ఎవరు ఆయన రాత్రి పగలో రాత్రి ఇదటువంటి ఎవరు అక్కడ ఎన్ని కోట్లు ఉన్నాయి ఎన్ని బంగ్లాలు ఉన్నాయి ఎందరు అన్నదమ్ములు ఉన్నాయి ఎందరు అక్క చెల్లెలు ఉన్నాయి చుట్టాలు బాధవులు ఉన్నా కానీ చివరి వరకు అందరూ దూరమైన కానీ దిక్కు లేని వారికి దేవుడే దిక్కు ఓ దేవుడా ఎక్కడ నువ్వు నన్ను ఆదుకో తండ్రి అని చెప్పినటువంటి కోటి లింగాలు మొత్తం అటువంటి ముందు పెట్టుకుని భగవంతుని గుర్తు చేస్తాంది చూడు ప్రపంచంలో అటువంటి ఎవరా అన్ని తెలుసుకున్నాం కానీ దేవుడు అనేవాడు మన నోటుకుంటూ అంటున్నాము కానీ ఆ దేవుడు ఎక్కడా అతని రూపం ఏంటి అతని కర్తవ్యం ఏంటి అతడు ఏమి చేస్తాడని చెప్పి తెలియదు కానీ గుర్తులేకనేవో దేవుడా ఓ భగవంతుడా తండ్రిని మీరుగా చూపిస్తాం క్రైస్తవులు కూడా గాడిది లైట్ వెలుగైన వాడని చెప్పి మీరుగా చూపించారు ముస్లింలు కూడా ఉప్పర్ వాలే భగవాన్ అల్లా అని చెప్పి మీరుగా చూపించారు హిందువులు కూడా అరే దేవుడు పైన ఉన్నారా చూసుకునేవాడు అటువంటి వెయ్యన్న దేవుడు పైన ఉన్నారా నాకు అన్యాయం చేసినావు నన్ను కలకల చేసినావు ఆ పైవాడు చూస్తానని చెప్పి మీరుగా చూపించినాం కానీ ఆ మీదకున్న దేవుని మనం చూసినావా చూడకుండా మన చూపు మన ఏలు పైకి పోతుంది అంటే దేవుడు అటువంటి ఎప్పుడు గుర్తుకొస్తాడంటే సంబరంలో సంతోషంలో దేవుడు గుర్తుకురాడు ఏదైనా కష్టం ఏదైనా బాధ ఏదైనా దుఃఖం ఏదైనా కష్టాలు రోగాలు వస్తే ఓ భగవంతుడా ఓ తండ్రి ఎక్కడున్నావు తండ్రిని చెప్పి దేవుడు గుర్తు భగవంతుడు ఆమె ఏడుపోటువంటి భగవంతుడు మాలిమై భగవంతుడు చూపై కోరినంత ఈ బాబు ఎప్పుడు తల్లిందో కారణ అడిగినా కారండలో ఎడుగు దొమ్మరలం గడబొమ్మలు పుట్టినాయి డోరికలు పుట్టినాయి రింగులు పుట్టినాయి అమ్మా మరి ఈ అడలో పుట్టాం గాని ఈ ఊర్లో పర్లేదు ఎత్తదా ఈ అడగురు దొమ్మరలు 4 దిక్కుల చూసిన భగవంతుడు సూపయ్య చేసేవాడు చేయించేవాడు భగవంతుడు ఆ పూలారాణి మేడకే తోపబడ్డది పూలారాణి బంగ్లా గాడి ఏమీ లేదు మరి ఊరు లేదు పల్లె లేదు అటువంటి ఎక్కడ బంగ్లా మేరంగా మరి గుడి గుడి అయితే అటువంటి పూజలు రాకపోవడం అరే పూజ రాస్తారు తలుపు ఉండదా అది పూజ ఎత్తే మనుషులు రారా రాకాసు ఉంటుంది కూడా ఎందుకంటే రాకాసులకు గుడి ఉండేది మా దర్వాజ ఉండేది తలుపు ఉండేది అంతేనా మరి గుడి దేవుడు అటువంటి చెప్పి మేడ చుట్టూ తిరుగుతుండ్రు దొమ్మరి వాళ్ళు సోమవారం రోజు అని చెప్పి పొద్దున అక్కడ నాయన పూలారాని లేచి తలదూది స్థానాలు వేసి అదే కిటికీ తర్వాత అక్కడికి వచ్చి కురులైతే దులుపుతానా అమ్మారో పూలారాని తల గుర్ల ఉన్న నీళ్లు నాయన
దొమ్మరుల మీద పడబట్టారు. అరే అన్న అరే మొగుళ్ళు ఆడవాడే తందనా అక్కడి ఇక్కడ చూసి బంగ్లా మీద అటువంటి పూల రాణి ఎప్పుడు చూసిండ్రో అరే తమ్మి అన్నా దయ్యమున్నదిరా, దయ్యమున్నదిరా, దయ్యము భూతము, అక్కడ దాకా ఉరికినారే, ఏడగురు తమ్మరులు. అరే తమ్మి దయ్యమా భూతమా దయ్యమే అది మరెరెరెరె, కింద ఎడగురు దొమ్మరులు దెయ్యమో భూతమరంగా ఎడగురు దొమ్మరులు కన్నారా చూసిందే పూలరాని. అమ్మ ఊరు లేదు పల్లె లేదు కారండి అడవి లోపల ఉసుక వస్తే ఉసుకెరాలని అడవి. అలాంటి అడవి లోపల ఎవరో ఎడగురు మగవాళ్ళే తల్లి. ఇవాళ నన్ను చూసి దెయ్యమో భూతం అనుకుంటాండ్రు అవ్వ. ఇవాళ నా అండ చెందలు చూసి వాళ్ళ మనసులో ఏమనుకుంటారో తల్లి. మగవాని బుద్ధి మోటు బుద్ధి మగవాని కన్నే మోటు కన్నంటారు. నా గురించి వాళ్ళు చెడుగా అనుకోకున్నా ముందే నేనే మంచిగా మాట్లాడతాను చెప్పి పూలరాని ఏమంటారు. ఓ అన్నా ఓ అన్నాలారా మాయన్నాలారా ఎడగూరు మాయన్నాలారా భూతాన్ని గాను అన్న నేనొక్క ఆడపిల్లని అన్నయ్యా. అన్నా ఎందుకంటే ఏడగురు మనం భయపడే లాభం లేదు. కానీ దయ్యమున ఆడదాకా ఉరికిన కానీ దయ్యం కాదు, శక్తి కాదు, కట్టుడి జటంగి కాదు. కానీ అటువంటి ఒక ఆడపిల్లని అన్నని చెప్పి పలుకుతాంది. కానీ ఎటువంటి మీ ఆడకాడికి వచ్చారు అమ్మా మరి ఇప్పుడు ఏం కావాలి అన్న. నా యొక్క కష్ట దుఃఖం మీకు చెప్పాలంటే మీరు దొమ్మరొల్లా నీ చేతిలో ఉన్నాయి గడే బొంగులు అన్న. బొంగు బొంగు తాపిన కట్టి నాకు అందరూ వేసింది అనుకో, నేను దిగినాక నా కష్ట దుఃఖం చెప్పుతా అన్నయ్యా. కడగలకు పోటీ కట్టి కిలికి తర్వాత కడగ నీయము అటువంటి దిగినాక అన్నదమ్ములు అవ్వ కడుపు కాదా అది అద్దాల మేడ వెనక తలుపు లేదు, దర్వాజా లేదు, కిటికీ లేదు. అది ఒకటే ఉన్నది, అది ఒకటే ఉన్నదని చెప్పంటే నమ్ముతావురా. అది ఆడపిల్లనది, అది ఆడపిల్ల కాదు, నిజమైన దయ్యమే. అది అన్న అన్న అని చెప్పి అన్నది. ఆడికెళ్ళి దిగింది అనుకో, ఏడుగురు మింగి ఏట్ల పెట్టి మళ్ళీ ఆడిని ఉంటుంది. పిచ్చోడా, అది దెయ్యం అయితే ఆన్య మాయమై మన ముందట ఉట్టపోతుండే. మరి దెయ్యం అయితే ఆన్య మాయమై మన ముందట ఉట్టపోతుండే. గడగడకు పోటీ కట్టి మరి వాళ్ళు గడే బొంగులు చెడబట్టింది పూలరాని. అవునయ్యా, చదువులు సాములు ఎరిగిన పూలరాని కాబట్టి చాలా తందానా తందానా తానా తందానా 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 తానా గడే బొంగు పట్టుకోరి దిగినట్టు కిరకిర కిర తిరుక్కుంటా దొమ్మల్లో కొడుతుంది కిందే తొమ్మిది వాళ్ళు ముందర పొద్దుడి కింద పూలరాని కళ్ళ కూరే చేసుకోరా గిర్రా గిర్రా ఎదిరిగుతారా కళ్ళ కూరే ఎక్కురా ఎడగూరు దొమ్మరులు పడిపోతే చూసింది పూలరానవ్వ. నా అంట చందాలు ఎడగురు మగవన్ను అంటారే తల్లి. నేను నోటరా అన్నయ్య అన్నదే మంచిగా అయిందని చెప్పి ఆరుగురిని లేపినాదే తల్లి. ఆ పూలరాని ఓ చెల్లెలా మీ చిన్నోడు లేపండి. మరి మేము అందరం లేచినాం కానీ ఈడు లేస్తలేడు మా చిన్నోడు, మా తమ్ముడు. లేపండి అరే తమ్ముడా
ఆ రఘురు బామాడుతూ మీరు నాకు మరదలున్నది ఆది అవురా అన్నదమ్ములం పోయి బామర్దలం అవుతామా అన్నదమ్ములం పోయి బామర్దలం అవుతామా లేవు లేవు నా అంద చందాలు చూసి నన్ను గట్ల అనుకుంటావా అన్న పరకాంతల చూసే పరకాంతల చూసి బ్రహ్మచంది మురిసేవు ఈత మొత్తను కోర వెరినరుడా కళ్ళ కడిగా చూసి బ్రహ్మచంది మురిసేవు కాలిపోయిన కట్టె కురడివనుకో పళ్ళ దాచిన చూసి వెర్రివై తిరిగేవు కడపకేసిన జాజు కమ్మలనుకో అనుకో ఎత్తు పుష్పములు చూసి వెర్రివై తిరిగేవు అవి రెండు తాటి కాయలనుకో అనుకోను తమ్మి